నటరత్న ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రాముడు భీముడు. ఒకే పోలికలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకరి ప్లేస్లోకి మరొకరు వెళ్ళడం, విలన్ భరతం పట్టడం, ఇది రాముడు భీముడు చిత్ర కథాంశం. ఈ పాయింట్ను ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఫాలో అయ్యాయి. ముఖ్యంగా హీరోల డ్యూయల్ రోల్ సినిమా అనగానే దర్శక నిర్మాతలకు మొదట గుర్తు వచ్చేది రాముడు భీముడు చిత్రం. ఈ ఫార్ములాని ఎన్టీఆర్ సైతం గండికోట రహస్యం చిత్రం కోసం ఫాలో అయ్యారు. నటరత్న ఎన్టీఆర్, జానపద బ్రహ్మ విఠలాచార్య కాంబినేషన్ అంటే ఆ రోజుల్లో ప్రేక్షకులకు కన్నుల పంట, వీణుల విందు. మొత్తం 16 చిత్రాలు వచ్చాయి వీరిద్దరి కలయికలో. విఠలాచార్య చిత్రాలతో ఎన్టీఆర్కు వచ్చిన మాస్ ఇమేజ్ ఆయన కెరీర్ను కంచుకోటలా కాపాడింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ వరలోంచి కత్తి తీసి ముద్దు పెట్టుకుని గాలి జుళిపించగానే హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయేది. ఎన్టీఆర్ విఠలాచార్య కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ గండికోట రహస్యం చిత్ర విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఆంతరంగిక నిర్మాతల్లో డివిఎస్ రాజు ఒకరు. తన సోదరుడు త్రివిక్రమరావుతో సమానంగా ఆయన్ని చూసేవారు ఎన్టీఆర్. డివిఎస్ రాజు అప్పటికే ఎన్టీఆర్తో మంగమ్మ శపథం, పిడుగు రాముడు, తెక్కె శంకరయ్య చిత్రాలు నిర్మించారు. మరోసారి డేట్స్ ఇస్తాం, సినిమా తీసుకోండి అని ఎన్టీఆర్ కబురు చేశారు. ఉత్సాహంతో 4వ సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించారు డివిఎస్ రాజు. మరోసారి జానపద చిత్రం తీయాలని విఠలాచార్యను దర్శకుడిగా ఎన్నుకున్నారు. కథ కోసం వేట మొదలైంది. రకరకాల కథలు అనుకున్నారు, కానీ అవేవీ నచ్చలేదు. ఆ సమయంలో నాడోడి మన్నన్ చిత్రం గురించి ఎవరో చెప్పారు. 1958లో వచ్చిన ఆ చిత్రంలో ఎంజీఆర్, భానుమతి, సరోజాదేవి నటించారు. ఎంజీఆర్ ఈ చిత్రానికి దర్శకుడు కూడా. కథ నచ్చి ఎంజీఆర్ సొంతంగా నిర్మించిన చిత్రం అది. తమిళనాట పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని అనగనగా ఒక రాజు పేరుతో తెలుగులోకి అనువదించారు కూడా. రాజు స్థానంలోకి ఒక సామాన్యుడు వెళ్ళి ప్రజాపాలన అందిస్తాడు. మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కనుక ఎన్టీఆర్కు ఈ కథ చక్కగా సరిపోతుందని విఠలాచార్య భావించారు. ఎన్టీఆర్కి చెప్పగానే ఆయన కూడా ఓకే అనేశారు. ఆయనతో డివిఎస్ రాజు అంతకుముందు తీసిన మంగమ్మ శపథం, తెక్కె శంకరయ్య చిత్రాల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. గండికోట రహస్యం చిత్రంలో కూడా 2 పాత్రలు పోషించారు. ఇద్దరు హీరోయిన్లు కావాలి కనుక మొదట దేవికను ఎన్నుకున్నారు. 2వ హీరోయిన్గా కొన్ని పేర్లు అనుకుని చివరికి పారితోషికం ఎక్కువైనా సరే జయలలితను తీసుకున్నారు. సినిమాలో 9 పాటలు ఉంటే 6 పాటల్లో జయలలిత ఉంటారు. ఎన్టీఆర్తో పోటీ పడి నటించి అభిమానుల్ని అలరించారు. తన గ్లామర్తో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ప్రజానాయకుడిగా, ప్రజాపాలకుడిగా ఎన్టీఆర్ 2 విభిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా రాజు పాత్రకు పెట్టిన మేనరిజం ఫ్యాన్స్ని విపరీతంగా అలరించింది. విలన్గా రాజనాల అదరగొట్టేశారు. ఎన్టీఆర్ స్నేహితుడిగా రాజబాబు, అతని ప్రేయసిగా రమాప్రభ, ఆమె తండ్రిగా నలరామూర్తి నవ్వులు పూయించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రతి చిత్రానికి నెలకు 10 రోజుల చొప్పున డేట్స్ కేటాయించేవారు. 30 రోజుల్లో సినిమా పూర్తయ్యేది. ఇందులో ఎన్టీఆర్ 2 పాత్రలు పోషించిన దర్శకుడు విఠలాచార్య కనుక 30 రోజుల్లోనే చిత్రాన్ని పూర్తి చేశారు. ఇంత పెద్ద తారాగణం, పైగా హీరో డ్యూయల్ రోల్, ఇలాంటి చిత్రాన్ని తీయడానికి ఇప్పటి దర్శకులు కనీసం ఏడాది టైం తీసుకుంటారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసే చిత్రాల్లో ఆయనకు డూపుగా కైకాల సత్యనారాయణ నటించేవారు. కానీ ఈ చిత్ర నిర్మాణం ప్రారంభించే సమయానికి ఆయన నటుడిగా బిజీ కావడంతో మంచి ఒడ్డు పొడుగు ఉన్న నటుడు భీమరాజుని డూపుగా పెట్టారు. దాదాపు 12 లక్షల రూపాయల ఖర్చుతో గండికోట రహస్యం చిత్రం తయారైంది.
1969 మే 1న విడుదల చేశారు. ఎన్టీఆర్ అద్భుత నటన, జయలలిత గ్రామర్, రాజబాబు కామెడీ, విఠలాచార్య మ్యాజిక్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. చిత్రం సూపర్ హిట్ కావడంతో పురచ్చి తలైవన్ పేరుతో తమిళంలోకి డబ్ చేస్తే అక్కడ కూడా బాగా ఆడింది. అలాగే భాగవత్ పేరుతో హిందీలోకి డబ్ చేసి 1971లో విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఎన్టీఆర్, జయలలితలు ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావడం చరిత్ర చెప్పే సత్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.